ఒసూర్ నందమూరి అభిమానుల జాతర ఇది ఒక పెద్ద ఉగాదిగా నడుచుకుంటున్నది. ఒసూరులో ఉంది. అఖండ 2 రిలీజ్ అయినది. తండ్రికి మించిన కొడుకు నందమూరి అభిమానులు అందరికీను ఒక పండుగ రోజుగా జరుపుకుంటున్నాము. ఎన్టీఆర్ కొడుకైన మనం నందమూరి బాలకృష్ణ గారు తండ్రికి మించిన కొడుకు అని ప్రపంచానికి చాటి చెప్పిన ఒక మహనీయుడు. ఇది ఒక హిందువులకి ఎలా బతకాలి, ఎలా ఉండాలి అని చెప్పి ప్రపంచానికి ఒక చరిత్రను చెప్పిన మహనీయుడు. నిజంగా చెప్పాలంటే ప్రతి ఒక్కరూ దీన్ని చూడాల్సి అటువంటి ఒక సినిమా ఇది. మనమందరూ ఈరోజు అన్ని పండుగలు చేరిస్తే ఎలా ఉంటుందో అటువంటి ఒక సినిమా అయిపోతూ మా అందరికీ ఈ సినిమా వచ్చి మాకు చాలా గ్రేట్గా ఉంది, సంతోషంగా ఉంది. మేమందరూ ఇదే కాదు, ప్రపంచంలో అన్ని స్టేట్లో కూడా ఇది రిలీజ్ అయింది. ఒసూరులో చెప్పాలంటే 7 థియేటర్లో రిలీజ్ అయింది. అన్ని థియేటర్లను చాలా బాగా హౌస్ఫుల్గా చాలా బాగా పోతూ ఉంది. మీ అందరికీ ఈ అభిమానులందరికీ ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి మా నందమూరి అభిమానుల సంఘంగా కోరుకుంటూ అందరికీ జై హింద్, జై భారత్, జై ఇండియా, జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య. ఓం నమః శివాయ. మొట్టమొదటిసారిగా నేను చెప్పబోయే ఒకే ఒక మంత్రం, జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య. ఇది అఖండ తాండవం అనేది ఒక సినిమా కాదు, ఒక హైందవ ధర్మం. అసలు మన సనాతన ధర్మం క్షీణించుతున్న సమయంలో ఇలాంటి సినిమా తీసిన బోయపాటి గారికి, నందమూరి బాలకృష్ణ గారికి మా హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటూ ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్క హిందూ సనాతనికి, నందమూరి బాలకృష్ణ అభిమానులకు వందనం, అభివందనం. జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య. రోజు ఎందుకంటే అఖండ ఏదో కొన్ని సమయ సందర్భాల్లో కొంచెం పోస్ట్పోన్ అయింది, అయినా కూడా చాలా గ్రాండ్గా వెళ్తుంది. త్రూ అవుట్ వరల్డ్లో చాలా అన్ని థియేటర్లోనూ అన్ని భాషల్లోనూ మన యొక్క సనాతన ధర్మం గురించి కానీ మన హిందూ ధర్మం గురించి కానీ చాలా బాగా బోయపాటి శ్రీనివాస్ గారు, బోయపాటి శ్రీను గారు బాగా మనకి ఎత్తి చెప్పినారు. సో మన దేశానికి, మన భారతదేశ గౌరవానికి మన యొక్క ఈరోజు మనము చాలా ముందుకు రావాలి, మన వాళ్ళు అందరూ ఐకమత్యంగా ఉండాలి, మనం బాగుపడాలి అనేటంటే ఈ పిక్చర్స్ నుంచి చాలా నేర్చుకోవాల్సి చాలా ఉంటుంది. దయచేసి అందరూ ఈ యొక్క విజయోత్సవం చేయాలని మన బాలకృష్ణ యొక్క ఫిలింని మనము అందరూ బాగా ముందుకు తేవాలని, అందరూ కాపాడాలని, మీ యొక్క విజయం చేయాలని. ఒసూరులో సుమారు మీరు మనందరూ చెప్పినట్లు సుమారు 7 థియేటర్లో బాగా విజయవంతంగా నడుస్తూ ఉంటుంది. మొట్టమొదటిగా ఈరోజు చెప్పాలంటే మన 7 థియేటర్లో రికార్డ్ ఇది. ఎన్బీకే చరిత్రలో, మన ఒసూరు చరిత్రలో 7 థియేటర్లో పాడుతూ ఉన్నది మన ఒసూరులో పెద్ద రికార్డ్ ఇది. సో దానివల్ల అందరూ అంటే ఏలాంటి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క మన యొక్క ఛాన్స్ యూజ్ చేసుకొని ఈ పొద్దు ఈరోజు ఇంత మంచి మనం అందరూ బాలకృష్ణ భక్తులు పండుగ రోజు చేసుకున్నారు కాబట్టి దానివల్ల అందరూ వాళ్ళకి ఎంతో సహాయం చేసి మనకంతా ఇంత ఒక ఇచ్చేసిన దానికి మన యొక్క అభిమానులకు చాలా చాలా అభిమానంగా
వాళ్ళకి అందరికీ ముఖ్యంగా అందరూ కాపాడుకోవాలని మన ధర్మాన్ని కాపాడుకోవాలని జై బాలయ్య. మన ప్రేక్షక దేవుళ్ళకి అందరికీ మా సంఘం తరఫున విజయసింహ నందమూరి విషయాన ఉక్కండపల్లి మరియు ఉసూరు మన ఎంబీకే రాజు తరఫున అందరికీను జూజువాడి మరియు అందరూ అభిమానులకిను శుభాకాంక్షలు తెలుపుతూ ఇలా ఒక సనాతన ధర్మం గురించి బాలయ్య బోయపాటి శ్రీ గారు సినిమా తీసి మాకందరికీ సంతోషం చూపించినారు. అందరూ ప్రేక్షకులు అభిమానులు అందరూ కలిసి ఈ సినిమాని సక్సెస్ చేయాలని కోరుకుంటూ అందరికీ నమస్కారాలు చెప్పుకుంటున్నాను. జై బాలయ్య. ఈరోజు అఖండ తాండవం చిత్రం చేసిన బాలకృష్ణ అభిమానులకు అందరికీ ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తూ మన నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ తాండవం అఖండ విజయం సాధించాలని కోరుకుంటున్నాము. తర్వాత మన భారతదేశంలో సనాతన హైందవ ధర్మం వర్ధిల్లాలని మన భారతదేశంలో హిందూ మతం హిందుస్థాన్లో భారతదేశంలో మన అఖండ తాండవం అఖండ విజయం సాధించాలని కోరుకుంటున్నాం. జై బాలయ్య. జై బాలయ్య. జై బాలయ్య. మేము వస్తున్న ఇంకా ప్రకాష్ గారి నందమూరి అభిమాని, నందమూరి బాలకృష్ణ అభిమాని, మా తారకరత్న నందమూరి తనయుడుగా మా బాలకృష్ణ గారు చేసిన అఖండ తాండవం 2 నేను షో చూస్తున్నాను. ఫస్ట్ హాఫ్ ఏమంటే ఫిలిం ఎట్లా పోతుందని కూడా తెలిసలేదు. అంత బాగుంది ఫిలిము. పబ్లిక్ ఏం మెసేజ్ చేయాలన్నా ఈ పొద్దు ఈ స్టేజ్లో ఉండే మెసేజ్ ఏముందో ఆ మెసేజ్ పక్కా ఇచ్చినారు ఫస్ట్ హాఫ్లో. సెకండ్ హాఫ్లో వచ్చి మన హిందూ సాంప్రదాయం గురించి చాలా బాగా చెప్పినారు. హిందువులకు ఈరోజు ఏం దేవుడిని ఎట్లా నమ్మాలి, ఎట్లా ఉంది, మా దేవుడు ఉన్నాడా లేదా అని చెప్పి డౌట్గా ఉండే దాని కోసము అది చాలా బాగుంది. ఫిలిము చాలా బాగా వస్తూ ఉంది. మాకు చాలా మా లైఫ్లోనే నేను నా 48 సంవత్సరాల చరిత్రలో మా బాలయ్య చేసిన ఇంత ఫాస్ట్ మూవీ, ఇంత బాగుండే మూవీ నేను ఈ రోజులో చూడలేదు. అంత బాగుంది మూవీ. జై జై బాలయ్య. నేను ముక్సవారు మునిచంద్రప్ప, 30 ఏళ్ళుగా బాలయ్య బాబు వీరాభిమాని. ఈ ప్రతి ఒక్క సినిమాకును పండుగ చేసుకుంటూ ఉంటాము. ఈరోజు ఈ సినిమాలో మనం సాంప్రదాయంగా ఏమేమి పనులు చేయాలో చేసుకోపోతూ ఉంటే భగవంతుడు మన పని చేస్తున్న దాంట్లో చూపించినాడు. ఆయన తల్లికి పురి పెట్టేటప్పుడు భగవంతుడే అవతారంలో వచ్చి పురి పెట్టిపోతాడు. ప్రతి ఒక్క మనిషి తెలుసుకోవాల్సినది సాంప్రదాయంగా సమాజాన్ని పాటుపడితే భగవంతుడు మన పని చేస్తాడు. దానిగా మనము సమాజాన్ని పాటుపడడం అనేది నేర్చుకోవాలి. ముఖ్యంగా ఇది మా బాలయ్య బాబు సేవా కార్యక్రమంలో అన్నింటినీ ముందుంటాడు. హిందూపురం కానీ క్యాన్సర్ హాస్పిటల్ కానీ ఎన్నో కొన్ని వేల ప్రాణాలు కాపాడినాడు. కానీ వేల ప్రాణాలు కాపాడేది ఎవరు చెప్పలేదు. ఒక చిన్న గట్టి తీసుకుంటే నేను 99 రకాలుగా చెప్పుకుంటారు. బాలయ్య అట్లా వ్యక్తి ఈ తెలుగు ప్రపంచంలోనే లేదు. ఇదే నా మూలం మొత్తం. జై బాలయ్య. జై బాలయ్య.